వాక్యము భూలోకాన్ని తలకిందులు చేసింది. రోమా సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం క్రైస్తవాన్ని హింసించిందో ఇప్పుడు అది క్రైస్తవ సామ్రాజ్యంగా, క్రైస్తవ ప్రభుత్వంగా, రోమన్ కాథలిక్ కంట్రీగా సిద్ధపడ్డారు. చెప్పబడినట్టు మన దేవుడు మరి చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్స్ కూడా ఉంటాయి. మరి ఈ రోజుల్లో మనము జాగ్రత్తగా చూస్తే మొబైల్ ఫోన్లో కూడా మనకు జాగ్రత్తగా చూస్తే అక్కడ మనకు దేవుని వాక్యము అక్కడ మనకు ఆడియో బైబుల్గా వస్తుంది అనమాట. ఆన్లైన్లో మనకు నెట్ అవసరం లేదు. చూడండి, మన ఫోన్లో పని చేస్తూ, మన వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ, మన పనులు చేసుకుంటూ, పాత్రలు శుభ్రం చేసుకుంటూ, మన కష్టం ఓడిస్తూ, మన ఇంట్లో పనులను చేసుకుంటూ గుర్తు పెట్టుకుంటే చాలు. గుర్తు వల్ల ప్రభు మన కొరకు చేసిన కార్యాలయంలో మరి ఆ వాక్యం చదివి మన ప్రపంచాన్ని తలకిందులు చేయగలుగుతున్నారా? లేక బావిలో కప్పలాగా పేతుల మీద వెంట దూరం చూసి నేనంతా ఏమవుతుందో మనందరికి తెలుసు. ఇప్పుడు అన్ని వసతులుగా మనం ప్రభు కొరకు జీవించలేకపోతున్నాం. ఆ రోజు రవాణా వసతి లేదు, సెల్ ఫోన్ వసతి లేదు, లైట్లు లేవు. అయినప్పటికీ కూడా మిషనరీస్ లాంతర్లు కట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చారు, ఎడారి ప్రాంతం. కాబట్టి చివరికి నేను చెప్పేది ఏంటంటే ప్రభువు మనం ఏం పిలుస్తున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 నేను పిలుస్తాను. నేనేం చెప్పాను ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 అది నాకు తెలిసిన మీరు చదువుతూ ఉంటే అట్టి జనం మధ్య ఆగండి. అట్టి జనం మధ్య ఎవరు తెలిసే వాళ్ళు పై భాగంలో మూర్ఖమైన ఒక్క జనం అంట. మనం చర్చికి వెళ్తుంటే వాడు సినిమాకి పోతారు, మనం చర్చికి వెళ్తుంటే వాడు ఏం గుడికి వెళ్తారు, వేరే విగ్రహాలు. మనం చర్చికి వెళ్తుంటే వాడు సినిమాకి వెళ్తారు. అట్టి మూర్ఖమైన ఒక్క జనం మధ్య మీరు ఎలా ఉన్నారట? జీవవాక్యము ఎలా ఎదుర్కొంటున్నారట? జ్యోతి అంటే ఏంటో స్టార్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. షైనింగ్ స్టార్, గోల్డ్ స్టార్ అక్కడ రాయబడ్డ ఆంగ్లంలో 2:15 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. నిజంగా మనము స్టార్స్ గా ఉన్నామా? సో దట్ యు మే బి బ్లేమ్లెస్ అండ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వితౌట్ బ్లెమిష్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఎ క్రికెట్. అంటే వంకర మూర్ఖ ప్రజల మధ్యలో మీరు ఉన్నారు. అదే ఇందాక గ్రామంలో సువార్త చెప్తుంటే ఏం చేస్తున్నాడు? ఎవరొస్తుడు ఫోటో తీసుకుంటున్నాడు. ఏం చేస్తాడు? ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటూనే పెట్టుకోండి, ఫ్రేమ్ పెట్టుకోండి. అండ్ గవర్నమెంట్ సెలబ్రేషన్ ఇన్ విచ్ యు షైన్ లైక్ స్టార్స్ ఇన్ ద వరల్డ్. చెప్పండి మీరందరూ, నేను స్టార్ అని చెప్పుకోండి. చెప్పండి మీరందరూ, ఎవరంటే స్టార్స్ మీరే. అలా సినిమా యాక్టర్లు ఎవరు సూపర్ స్టార్ అంట, పవర్ స్టార్ అంట, అలా ఉంటారు. ఓ టైం వస్తే ఊరుపెట్టుకొని చేస్తారు. కాబట్టి మనమంతా ఎవరట? స్టార్స్. రాయబడి 2:15 షైన్ లైక్ స్టార్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో జ్యోతులను వెలుగుతున్నారు. యేసుప్రభువు మీరు లోకానికి వెలుగుతున్నారు. కొండ మీద నుండి పట్టణము మన ఇల్లు ఎలాంటిది అదే వెలుగుతరమైనటువంటి ఇల్లు. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్టు వారి యొక్క మీ వెలుగును. సో మనందరం కూడా ఒక స్టార్స్ లాగా చుట్టుపక్కల వాళ్ళు ఒక స్టార్. వాళ్ళకి ఏమైనా ప్రాంతం అవసరం కొన్ని మనదే కావాలి. కానీ వచ్చి ఇలా క్రైస్తవుడు వారంతా సోమవారం నుండి శనివారం వరకు సినిమా చూసి ఆదివారం నేను స్టార్ అంటే ఏమంటారు? బల స్టార్ ఈ సంగతి ఎవరికి కదా. దేవుని ప్రజలు అన్యజనుల మధ్యలో ఎలా ఉండాలంటే బ్లేమ్లెస్, నిష్కాపట్యంగా, నిందారహితంగా మాట్లాడగా ఆంధ్రులుగా తెలుగులో నిష్కపడును అన్నిటిని దేవుని కుమారుడు. కాబట్టి మనందరికీ చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పరుగులను బట్టి బయలు ప్రపన్నాడు మరణం వల్ల నేను నమ్మకంగా ఉంది. నీకు జీవితము ఇస్తాను. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద డెత్ ఐ గివ్ యు ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అని ఆంధ్రులో రాయబడ్డాడు. మనము ఈ లోకంలో జీవించి ప్రభువును భయపరిచి
నమ్మకమైన దాసుడా, ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. అలాంటి బహుమానం మనకు కావాలా వద్దా? ఎంతమంది కావాలి చెప్పండి. మరి బహుమానం కావాలంటే కష్టపడాలి కదా. నా ఇంట్లో నేనుంటే అక్కడ ఎలా తెలుగులో రాసినప్పుడు 2 వచ్చిన పౌరులు ఉన్నాడు. ప్రతి వాడు తన సొంత కార్యంలో చూసుకొచ్చున్నాడు. యేసుక్రీస్తు కార్యంలో ఎవరు? మన డబ్బు, మన టాలెంట్, మన సమయము, మన సమస్యను ప్రభుత్వము అర్పించాలి. దేవుడు అలాంటి కృప ఈ సంఘానికి మనందరికీ దయచేయుగాక. దేవుడు ఎంత ఆశీర్వదించుగాక. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, సంఘంలో కూడా ప్రార్థన చేస్తాను.